భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరమ్మతులు ఇక సాధ్యం కావని, నేను ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుందని చెప్పాడు. ఈ నోటీసు నాకంతగా సంతోషం కలిగించలేదు. ఎందుకంటే ఈ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇల్లు శిథిలావస్థలో లేకపోయినట్టయితే ఆ ఇల్లు వదిలేవాడిని కాను. కానీ గాలి వీచినప్పుడల్లా ఇల్లు కంపిస్తూ ఉండేది. ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మనం ఇల్లు మారదామనుకుంటున్నప్పుడు మన ధ్యాస ఎంత తొందరగా కొత్త ఇంటికి మల్లుతుందో గమనించారా? నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి, అక్కడ ఉండే వాటి గురించి అధ్యయనం మొదలుపెట్టాను. ఆ ప్రదేశం గురించి బాగా తెలిసిన ఒక ఆయన వచ్చాడు. అది వర్ణింపశక్యం కాని మనోహరమైనదని అతను చెప్పాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు తాను చూసిన దాన్ని చెప్పడానికి భాష చాలదు. అక్కడ తన కొరకు ఆస్తిని సంపాదించుకోవడానికి తాను ఇక్కడున్న వాటినన్నిటినీ వదులుకోవలసి వచ్చిందంట. త్యాగాలు చేయడానికి కూడా అతడు వెనుకాడలేదు. నా మీద అచంచలమైన ప్రేమ చూపి ఆ ప్రేమను ఘోర శ్రమల ద్వారా నిరూపించిన మరొక వ్యక్తి నాకు ఆ ప్రదేశంలో నుండి తీయటి పండ్ల గుత్తులు పంపించాడు. అవి తిన్న తర్వాత ఇక్కడి ఆహారమంతా చప్పగా అనిపించింది. ఆ ప్రదేశానికి, నేనున్న చోటికి మధ్యనున్న నది దాకా 2-3 సార్లు వెళ్ళాను. అవతల వైపున రాజుగారిని కీర్తిస్తున్న వారితో చేరాలని కోరిక కలిగింది. నా స్నేహితులు చాలామంది అటువైపుకు దాటారు. వారు అలా వెళ్ళబోయే ముందు నేను కూడా వాళ్ళను కలుస్తానని చెప్పాను. వాళ్ళు దాటిపోబోయే ముందు వారి ముఖాలపై వెరిసే ప్రశాంతమైన చిరునవ్వును నేను చూశాను. చాలాసార్లు ఇక్కడ ఆస్తిని సమకూర్చుకోమని నన్ను అడుగుతుంటారు. కానీ నేను ఈ ప్రదేశం త్వరలో వదిలి వెళ్ళిపోతున్నాను అని జవాబు చెప్తూ ఉంటాను. యేసు ప్రభువు గడిపిన అంతిమ దినాల్లో తరచుగా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అంటూ ఉండేవాడు. క్రీస్తు అనుచరులుగా ఇక్కడి మన శ్రమలు, నిరాశల తర్వాత ప్రతిఫలం ఉంటుంది. మనం జీవన ఫలము, పరిపూర్ణతల వైపుకి ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా తండ్రిని చేరబోతున్నాం. మన స్వదేశం గురించి మనకిప్పుడు అంతా అస్పష్టమే. కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా తెలుసు. అది తండ్రి ఇల్లు, అది దేవుని సన్నిధి. మనమందరం యాత్రికులం. విశ్వాసికి ఇది తెలుసు. అతడు బాటసారే, స్థిర నివాసం అతనికి లేదు. చిన్న చిన్న పక్షులకు దేవునిపై ఎంత నమ్మిక! చిత్రమైన పాటలతో సాగుతాయి. అందుకే ఆనందకరమైన విశ్వాసంతో అన్ని కాలాల్లో ఆనంద తీరాలకు ఎగిరిపోతాయి మునుముందుకే. నిట్టూర్పులు విడిచి పాటలతో పదండి. మన కాలాలు దేవుని వశమే. మరణానికి జడిసి ఏడ్పులు, భయరోదనలు వదలండి. అది మన నిలవుకు ప్రయాణమే.